నా హెయిర్ను తిరిగి పొందడం అంటే నేను టైం మెషీన్లో కూర్చుని వెనక్కు వెళ్లి వచ్చినట్టు అనిపిస్తుంది. నమస్కారం, నేను రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రానీ. ये आपकी जिंदगी की आखिरी रेस साबित हो सकती है. दौड़ूंगा भी वैसे. ये तुम्हारी पूरी जिंदगी का सवाल है. तुम्हें मैं बेवकूफ लग रही हूं? एक दिन सब कुछ नहीं रहेगा, सब अपने अपने रास्ते निकल जाएंगे. ये अज्जू भाई, ये अजीज अली बॉक्सर. क्या बनना है? జన్యుపరంగా నాకు జుట్టు రాలిపోతోంది. మా కుటుంబంలో మా నాన్నగారికి చాలా త్వరగా బట్టతల వచ్చింది. నేను టర్నర్ రోడ్లోని బాంబే క్లినిక్కి వెళ్ళినప్పుడు నాకు చాలా సందేహంగా ఉంది. నేను అనుకున్నాను, నేను 5 నిమిషాలు అక్కడికి వెళ్తాను, వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి అని. నేను క్లినిక్లోకి వెళ్లాను మరియు డాక్టర్ ప్రదీప్ ని కలిశాను. అతను ఒక ఎనర్జెటిక్ పర్సన్. నేను వెంటనే అతని నమ్మేను సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయింది. ఇది శారీరకంగా మార్పు చేయబోతోందని నాకు తెలుసు. అది జరిగింది మరియు ఆ తేడా కూడా కనిపిస్తుంది. నాకు టెంపుల్ మరియు అన్నింటిలోనూ బట్టతల వచ్చేసింది. కానీ సర్జరీ తర్వాత అంతా మారిపోయింది. కానీ భావోద్వేగపరంగా కూడా ఒక పరివర్తన ఉంది. అందరి దగ్గర నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్ అందరూ చెప్తున్నారు, నువ్వు చాలా మారిపోయావు అని. మీరు జీవితంలో మరింత పాజిటివ్ గా ఉంటారు, ఇంకా మరింత చురుగ్గా ఉంటారు. ధన్యవాదాలు యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ కు. మీకు మరియు మీ బృందానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళినప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉంది. ఏ విషయంలో రెండవ అవకాశం లేదు. కాబట్టి ఒకసారి చేయండి, సరిగా చేయండి. యూజెనిక్స్ తో చేయండి.